హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే మా పాప బర్త్‌డే ఉండే అనమాట. సో, తను రీల్స్‌లలో చూసి అందరూ ఇలా చేస్తున్నారు మమ్మీ నేను కూడా చేస్తా అని క్యాండిల్ అయితే పడుకున్నట్టు యాక్ట్ చేసి మరీ లేచి ఊదుతుంది. మా పాపకైతే బార్బీ కేక్ కావాలంది. సో, బార్బీ కేక్ అయితే తీసుకొచ్చినాం అనమాట. ఈ కేక్ కూడా చాలా బాగుండే. టేస్ట్ కూడా బాగుండే. ఇంకా మా గల్లీలో పిల్లలైతే వాళ్ళు బెలూన్స్ ఊదుతున్నారు. ఇక మా పాప అయితే రెడీ అవ్వమంటే చాలా సేపయితే సతాయించిందండి. ఫైనల్‌గా అయితే రెడీ అయింది కానీ, ఒక 1 అవర్ ఏడ్చుకుంటూనే ఉండే. పాలకుర్తిలో చేసుకుంటాను, ఇంకా ఖమ్మంలో బర్త్‌డే చేసుకోను అనుకుంటూ ఏడ్చుకుంటుండే. పాలకుర్తిలో అయితే గల్లీ మొత్తం పిల్లలే ఉంటారు. ఒక 10 మెంబర్స్ వరకు ఉంటారు. వాళ్ళతో చాలా ఎంజాయ్ చేసింది కదా! అలవాటుకి బాగా ఏడ్చుకుంటుండే. ఇంకా మా బాబునైతే చూడండి నేనే ఎత్తుకుంటా అని ఎత్తుకుంటుంది. ఆగమాగం చేస్తుంది వాడినైతే. ఫైనల్‌గా అయితే ఫోటోస్ అయితే దిగిందండి. అసలు మేము బర్త్‌డే అయ్యే వరకు కూడా అమ్మో! మా పాప డ్రెస్ ఏసుకోదు, బర్త్‌డే చేసుకోదు కావచ్చు అనుకున్నాం. అంతగనం ఏడ్చింది. ఫైనల్‌గానైతే హ్యాపీగా బర్త్‌డేనైతే చేసుకుంది. తమ్ముడితో చేసుకునే ఫస్ట్ బర్త్‌డే అనమాట ఇదైతే. ఇంగ ఫుల్ హ్యాపీ. వాడైతే విచిత్రంగా చూస్తుండు ఏంది ఏషాలు అన్నట్టు. ఇంకా మా బుడ్డోడు కూడా మంచిగా కూర్చునే స్టేజ్‌కొచ్చిండు కదా! మాకు కూడా మస్తు ఎంజాయ్ అనిపించిందనమాట. ఇంకా మా బుడ్డోడు ఏసుకున్న డ్రెస్ కూడా వాళ్ళ అక్కదే. వాళ్ళ అక్క 6 మంత్స్ అప్పుడు కొన్న డ్రెస్ వాడిప్పుడు ఏసుకుంటుండు. ఇంకా మా మా హస్బెండ్ అయితే మాకెవ్వరికి తెలవకుండా సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే చెన్నై నుంచి పట్టుకొచ్చారనమాట. ట్రైన్‌లో వస్తుండంగా కూడా ఆ గిఫ్ట్‌నయితే ట్రైన్‌లో నుంచి మోసుకొచ్చినారు అంత పెద్ద టెడ్డీని. ఇంకా మా పాపనైతే ఎప్పట్లానే రిటర్న్ గిఫ్ట్స్ అయితే డీమార్ట్‌లో బాటిల్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అవైతే ఇచ్చేసింది. ఇంకా కొన్ని కొన్ని పిక్స్ అయితే నేను షేర్ చేస్తా. ఇప్పటికే వీడియో అయితే కొంచెం లెంతీగా అయిపోయింది. ఓకే అండి. బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్.